బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు వడగళ్లతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో టెంపరేచర్ 46 డిగ్రీలు దాటింది. పలు జిల్లాల్లో దీర్ఘకాల వడగాల్పులు వీస్తాయన్నారు. ఎండలు వడగాల్పుల తీవ్రతతో ఇవాళ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, తాజాగా ఉన్న సమాచారం ఏంటి? వడగాల్పులు కానీ ఎండ వాతావరణం మీద. లక్ష్మీనారాయణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలలో ప్రధానంగా ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది పూర్తిస్థాయి నమోదు అవడంతో ప్రజలు తన యొక్క కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి తీవ్రమైనటువంటి ఆటంకం ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి ధోరణి కొనసాగుతూ ఉంది. ప్రధానంగా గడిచినటువంటి శుక్రవారం నిన్న రోజు వరకు కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో అత్యధికంగా దాదాపు 46.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టుగా మాకు స్పష్టంగా తెలుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఆ రకమైనటువంటి తీవ్ర ప్రభావం ప్రజలపై ఉండడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరోవైపున ఈ ఎండల తీవ్రతతోటి ప్రజలు బయటికి రాకపోవడంతో పాటు వ్యాపార వర్గాలపై, ఉపాధి రంగాలపై, ఉత్పత్తి రంగాలపై ఆ రకమైన ఆటంకం జరిగిందని కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇదే నేపథ్యంలో గత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా కూడా నిన్న ఈ రోజు వాతావరణంలో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో కొంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం నమోదు అవడంతో పిడుగుపట్టుతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు జిల్లాలో 2 వ్యక్తులు మృతి చెందినట్టుగా మనకి ఈరోజు అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వడదెబ్బకి నిన్న శుక్రవారం ఒక్కరోజే 10 మంది మృత్యువాత పట్టడంతో పాటు మరోవైపున అకాల వర్షాలతో పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి ఈదురు గాలులతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మరోవైపున మరణాలు కూడా నమోదవుతున్నాయని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల అంటే ప్రధానమైనటువంటి నగరాల్లో హైదరాబాదు, ఇతర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా తీవ్రమైనటువంటి ఈ ఎండ తీవ్రత ప్రభావంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజానీకం అందరూ కూడా ప్రస్తుతం ఇంటి వరకే పరిమితం అవుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ యొక్క సమస్యల పరిష్కారం ఇంకెంతకాలం ఈ ఎండల తీవ్రత కొనసాగుతుంది అనేటువంటి ఒక స్పష్టత రాకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రస్తుతం ఆ ఎండ ఎప్పుడు చల్లబడుతుందా అనేటువంటి వాతావరణం వైపు చూస్తూ కాలక్షేపం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. ప్రధానంగా వర్షాలు కూడా అంటే కొద్ది రోజులు మే 6, 7, 8 తారీఖుల్లో కూడా రాష్ట్రంలో వర్షపాతం నమోదవుతుంది అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పినటువంటి కేంద్ర వాతావరణ శాఖకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల వరకు పరిమితమైనటువంటి ఈ యొక్క కొంత ఈ వర్షాలకు సంబంధించినటువంటి ఏదైతే పిడుగులతో కూడినటువంటి ఉరుములతో కూడిన వర్షాలు ఏదైతే ఉన్నాయో ఆ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కూడా ఆ రకమైనటువంటి విస్తరిస్తున్నటువంటి ఉన్నప్పటికీ ఈ రోజు వరకు అంటే మే 4వ తారీఖు వరకు ఇప్పటి వరకు కూడా నిప్పులు కొలిమిలాగా మారినటువంటి ఎండ తీవ్రత ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మాత్రం కూడా తీవ్ర స్థాయిలో ఉక్కిరి చేస్తుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.